తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? థ్యాంక్ యూ. మొదటిగా అభినందనలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. దశాబ్దాల కళ అకుంఠితమైనటువంటి ఒక దీక్షతోని, తన మేధస్సుతోని, పదాల మాయాజాలంతో కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ఒక పరిణితోని ఒక ఉద్యమం నిర్మాణం చేసి వారు ఆ కళను సాకారం చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో అనేక సమస్యల నుండి తెలంగాణ విముక్తి కావడం జరిగింది. ముఖ్యంగా వలసలు, రైతుల ఆత్మహత్యలను అరికట్టడంలో కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. అనేకమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు 1,60,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి ఒక ఊరటనివ్వడం జరిగింది. వ్యవసాయాన్ని ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక వ్యవస్థగా నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ అనేక రంగాల్లో ముందు వరుసలో నిలబడడం జరిగింది. మరి అటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుని మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ ఈ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉంది, ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? చూస్తున్నాము. ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా గడవలే. ఇప్పటికే ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు మేము టీఆర్ఎస్ కంటే ఎక్కువ చేస్తుంది అని చెప్పి ఎక్కువ హామీలు ఇచ్చింది కాబట్టి ఆశపడి ఓటేసినాం. కానీ కేసీఆర్ గారే మాకు మళ్ళీ కావాలి అని కోరుకుంటున్నటువంటి ఒక నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. ఈరోజే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఫలితం కూడా వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి ఫలితం కూడా సాధించారు. ప్రజలు ఏం కోరుకున్నారో ఆ ఫలితం వచ్చింది. రేపు లోక్సభలో కానీ దాని తర్వాత జరగబోయేటువంటి కంటోన్మెంట్ అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ ఫలితాలు కూడా తప్పకుండా బీఆర్ఎస్ మంచి ఫలితాన్ని సాధిస్తుంది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి సారథ్యంలోనే తెలంగాణ ముందుకెళ్తుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. అది సాధ్యమనే పనేనా? అసలు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ ఉండకుండా చేయాలి. అది సాధ్యమవుతుందా? అది అసంభవం. కాబట్టి అది మూర్ఖపు ఆలోచన. తెలంగాణ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనలో భాగంగా ఆయన తెలంగాణ ఆనవాళ్ళే లేకుండా చేస్తున్నాడు. మా కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజ ముద్ర నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాకతీయులని తెలంగాణ నుంచి వేరు చేసేటువంటి శక్తి ఎవరికి లేదు. తెలంగాణ ప్రజల గుండెల్లో కాకతీయులు నిలిచి ఉన్నారు. 800 సంవత్సరాల క్రితం పరిపాలన చేసినటువంటి కాకతీయుల గురించి కూడా నేటి కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తవ్వినటువంటి చెరువులే ఈ రోజు కూడా మనకు అన్నం పెడతా ఉన్నాయి. కాబట్టి అది ఎవరికి ఆ శక్తి లేదు. 100% తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేస్తే వాళ్ళనే చెరిపేసేటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ ప్రజలు తీసుకొస్తారు. థ్యాంక్ యూ.